1,00,000 కోట్లు ఈ మొబిలిటీ, రోడ్స్, హెల్త్ కవర్ ఇలా అనేక సంక్షేమం అభివృద్ధిపై కేంద్రం ఖర్చు చేయబోయే మొత్తం ఇది. సెంట్రల్ క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలను అమలు చేసేందుకు కేంద్రం ఇప్పుడు ఇంత మొత్తాన్ని ఖర్చు చేయబోతోంది. ఇంతకీ ఇంత భారీగా నిధులను ఏ కార్యక్రమాలకు వినియోగించనుంది? నిజంగా ఈ కార్యక్రమం అమల్లోకి వస్తే వచ్చే మార్పులేంటి? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ భేటీ అయింది. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ విషయం అందరికీ తెలిసింది. బట్ ఆ కీలక నిర్ణయాలు ఏంటో తెలుసా? ఆ నిర్ణయాలు ఎందుకంత కీలకమయ్యాయో తెలుసా? ఇప్పుడు మేము చెప్తాం వినండి. రోడ్లు, హైడ్రో పవర్, ఎలక్ట్రిక్ మొబిలిటీ, హెల్త్, వెదర్ వీటన్నిటికీ సంబంధించిన నిర్ణయాలు తీసుకుంది సెంట్రల్ క్యాబినెట్. 70,125 కోట్లతో గ్రామీణ రోడ్లు, 3,437 కోట్లతో 70 ఏళ్లు దాటిన వారికి హెల్త్ ఇన్సూరెన్స్, 12,461 కోట్లతో హైడ్రో పవర్, 10,900 కోట్లతో ఈ మొబిలిటీ సబ్సిడీలు, 3,435 కోట్లతో ఈ బస్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్, 2,000 కోట్లతో మిషన్ మోసం. ఇలా అనేక కార్యక్రమాలకు అటు ఇటుగా 1,00,000 కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేస్తూ డెవలప్ చేయాలని డిసైడ్ అయింది. నిజానికి ఈ అమౌంట్ చిన్నది కాదు. ఇందులో అత్యంత ముఖ్యమైనది 70 ఏళ్లకు పైబడిన వారికి హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వడం. ఈ నిర్ణయంతో లబ్ధి పొందే కుటుంబాల సంఖ్య 4.5 కోట్లుగా ఉంటుందని అంచనా. మొత్తం 6 కోట్ల మందికి ఈ స్కీమ్ ద్వారా లబ్ధి దక్కనుంది. వీరందరికీ 5 లక్షల వరకు ఉచిత చికిత్స సౌకర్యాన్ని పొందే అవకాశం దక్కింది. ఈ పథకానికి ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ యోజన అని నామకరణం చేశారు. ఈ స్కీమ్ కోసం 3,437 కోట్లు ఖర్చు చేయనుంది కేంద్రం. నెక్స్ట్, రోడ్లు. అది కూడా గ్రామీణ ప్రాంతాల్లో సరైన కనెక్టివిటీని మెరుగుపరచాలని డిసైడ్ అయింది. దేశవ్యాప్తంగా 62,500 కిలోమీటర్ల మేర రోడ్లు వేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఇందుకోసం 70,125 కోట్లు ఖర్చు చేయబోతోంది. కేబినెట్ తీసుకున్న నిర్ణయాల్లో ఇదే అతి పెద్దది. వచ్చే 5 ఏళ్లలో ఈ నిధులను ఖర్చు చేయనున్నారు. దేశంలో ఇప్పటికీ కూడా కనెక్టివిటీ లేని 25,000 ప్రాంతాలకు ఆల్ వెదర్ రోడ్ కనెక్టివిటీని కల్పించాలని టార్గెట్గా పెట్టుకున్నారు. ఈ రోడ్లు ఆ ప్రాంతాల సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్లో కీ రోల్ ప్లే చేస్తాయి. అయితే ఇక్కడ లాజిక్ ఉంది. ఈ రోడ్లు వేసేందుకు 70% నిధులు కేంద్రం ఇస్తుండగా 30% మాత్రం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భరించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే గ్రామాల్లోని రోడ్లు రాష్ట్రాలతో కంబైండే వేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్, రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీని పెంచేందుకు కేంద్రం నడుం బిగించింది. దీనికోసం ఏకంగా 12,461 కోట్లను కేటాయించింది. ఈ నిధులను జల విద్యుత్ ప్రాజెక్టులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు అంటే రోడ్స్ కావచ్చు, బ్రిడ్జెస్ కావచ్చు, ట్రాన్స్మిషన్ లైన్స్ కావచ్చు, రోప్ వేసు, రైల్వే బ్రిడ్జెస్ ఇలా అవసరమైన వాటికన్నిటికీ నిర్మాణానికి ఈ నిధులను ఖర్చు చేస్తారు. వీటి వల్ల 31.35 గిగావాట్ విద్యుత్ అదనంగా ఉత్పత్తి చేయాలనేది కేంద్రం టార్గెట్. పెద్ద పెద్ద ప్రాజెక్టులకు ఏకంగా 200 కోట్ల వరకు నిధులు అందనున్నాయి. దీనికి తోడు ఒక్కో మెగావాట్ ఉత్పత్తికి 75 లక్షల వరకు నిధులు అందుతాయి. అంతేకాదు 2030 వరకు 500 గిగావాట్ నాన్ ఫాజిల్ అంటే శిలాజ ఇంధనం కానివి పవర్ జనరేషన్ కెపాసిటీని రీచ్ అవ్వాలని కేంద్రం టార్గెట్గా పెట్టుకుంది. కానీ ఇది అంత ఈజీ కాదని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం మన ఇండియాలో హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కెపాసిటీ 47 గిగావాట్స్ మాత్రమే. మరో 15 గిగావాట్స్ కెపాసిటీ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇక ఇండియాలో ఎలక్ట్రిక్ వెహికల్స్ను పెంచేందుకు ఏకంగా 10,900 కోట్లను ఖర్చు చేయబోతోంది. PM E-డ్రైవ్ పేరుతో ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలుపై సబ్సిడీ ఇవ్వనున్నారు. 2 వీలర్స్, 3 వీలర్స్, బస్సు, ట్రక్స్తో పాటు హైబ్రిడ్ అంబులెన్స్ల కొనుగోలులో సబ్సిడీ ఇవ్వనున్నాయి. అయితే 4 వీలర్స్కి మాత్రం ఎలాంటి సబ్సిడీ ఇవ్వకూడదని నిర్ణయించుకుంది. అంటే కార్లకి సబ్సిడీ రాదు. సెంట్రల్ క్యాబినెట్ తీసుకున్న మరో నిర్ణయం మిషన్ మౌసం. మౌసం అంటే వాతావరణ అంచనాల్లో ఖచ్చితత్వాన్ని మెరుగుపరచడంతో పాటు క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్స్ స్టడీ చేయడానికి 2,000 కోట్లను ఖర్చు చేయబోతున్నారు. ఇది నిజంగా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కాలాలు మారిపోతూ ఉన్నాయి. వర్షాకాలంలో ఎండాకాలం, ఎండాకాలంలో వర్షాకాలం, చలికాలంలో వర్షాకాలం, ఈ విధంగా అన్నీ కలగాపులగం అయిపోయి భారీ వర్షాలు లేదంటే అసలు వర్షాలు లేకుండా ఉండడం, కరువు పరిస్థితులు రావడం, లేదంటే వరదలు సంభవించి ఊళ్ళకు ఊళ్ళు కొట్టుకుపోవడం, ఇలాంటి పరిస్థితులు ఎందుకు సంభవిస్తున్నాయంటే వాతావరణం సరిగ్గా లేక. నిజానికి ఈ నిర్ణయాలన్నీ చాలా మంచివే. ప్రజలకు డైరెక్ట్గా కొన్ని, ఇండైరెక్ట్గా మరికొన్ని ఉపయోగపడతాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు కీలక నిర్ణయాలను అనౌన్స్ చేసింది కేంద్రం. అందుకే కాస్త కాంట్రవర్సీ ఉన్నా కూడా ఈ నిర్ణయాలన్నీ రాజకీయాలకి అతీతంగా ఆచరణలోకి రావాలని ఆశించారు. ఎందుకంటే ప్రజలందరికీ ఇవి మంచి చేసాయి. అది ఎలక్షన్స్ ముందు చెప్పారా, ఎలక్షన్స్ తర్వాత చేశారా అనేది పక్కన పెడితే నిజంగా ఈ ఆలోచనలన్నీ కనుక కార్యరూపం దాల్చితే నిజంగా భారతదేశం ఒక అడుగు ముందుకు వేస్తుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.